హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను అమెజాన్ నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 2 జ్యువెలరీ ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను. వీటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అమెజాన్లో మనకి మెగా ఫ్యాషన్ డే సేల్ అయితే రన్ అవుతుంది. ఈ మంత్ ఇప్పుడు 16th నుంచి 20th వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఇంకొక రోజే ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు టాప్ బ్రాండ్స్ మీద 70% ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ చేసేసుకోండి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కనుక మనము ఫేస్ పైన సన్ స్క్రీన్ లోషన్ కనుక అప్లై చేసుకోకపోతే ఫేస్ అంతా కూడా కంప్లీట్గా టాన్ అయిపోతుందండి, బ్లాక్గా అయిపోతుంది. సో ఆ సన్ ఫోకస్ అనేది ఫేస్ మీద పడుకోకుండా మనకి మంచి ప్రొడక్షన్ అనేది కావాలి కాబట్టి ఇప్పుడు మనము సన్ స్క్రీన్ లోషన్ అనేది మంచిది ఏదైతే బాగుంటుంది అనేది చూసి ఆర్డర్ చేస్తాం కదా. సో నేనైతే సన్ క్రోస్ అనే ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి మనం ఒకసారి అప్లై చేసుకుంటే మనకి 6 hours వరకు కూడా మనకి ఫేస్ మీద సన్ ఎక్స్పోజ్ లేకుండా మంచిగా 6 hours వరకు కూడా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట ఈ క్రీమ్ అయితే. సో అలాగే ఇంకొకటండి, ఇది కూడా ఏంటంటే మనకి సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ అనేది మొత్తం కూడా ఈ సన్ ఫోకస్ వల్ల ఫేస్ అంతా కూడా ట్యాన్ అవుతుంది కదా. ఆ ట్యాన్ రిమూవ్కి, అలాగే హైపర్ పిగ్మెంటేషన్కి, ఇంకా యాక్నీకి, ఇంకా డ్రై స్కిన్ ఉన్నా కూడా మొత్తం కూడా అన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే ఈ గ్లైకో యాసిడ్ క్రీమ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి. గ్లైకో యాసిడ్ 12 క్రీమ్ అనమాట ఇది. సో కొంచెం ఇదేంటంటే పవర్ఫుల్ అండి. దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇది ఓన్లీ నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోవాలి ఫేస్కి. పిగ్మెంటేషన్ ఉంటే పిగ్మెంటేషన్కి, కొంచెం ఫేస్ మీద ట్యాన్ అనేది ఉంటే కొద్దిగా లైట్గా అలా అప్లై చేసుకోవాలి. ఒక 1 hour ఉంచుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ నైట్ టైం అప్లై చేసుకోవాలి. ఇది కనుక యూజ్ చేసినట్టయితే డెఫినెట్లీ నైట్ టైము మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న 1 hourకి ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం బయటికి వెళ్ళినా అంటే బయటికి ఎండలోకి వెళ్ళినా లేదు ఇంట్లో ఉన్నా కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఫేస్ అనేది బాగుంటుంది. ఫేస్ మీద ఉన్న యాక్నే, ట్యాన్, అలాగే పిగ్మెంటేషన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. సో ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫేస్ మీద పీలింగ్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా మనకి స్కిన్ అంతా కూడా పొట్టులాగా వచ్చేస్తుంది అనమాట. పీలింగ్ అనేది అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మాయిశ్చరైజర్ నైట్ అప్లై చేసుకోవాలి. సో అలాగే ఇంకొకటి వచ్చేసి పిఎంఎస్ స్టోన్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో ఫుడ్ కేర్ గురించి, ఫుడ్ క్రాక్స్ రిమూవ్కి ఒక మాయిశ్చరైజర్ స్పాజెల్ సాక్స్ చూపించాను కదా. సో దానికంటే ముందు మనము పాదాలని పెడిక్యూర్ అనేది చేసుకోవాలి కదా. దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ బ్రష్ అనేది మనకి ఇక్కడ ఒక బ్రష్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్క్రబ్బర్ ఉంది, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్ అనేది ఉందండి. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ గా ఉన్న ఒకటి అయితే ఇచ్చారు. ఫుడ్ క్రాక్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. ఇక తర్వాత వచ్చేసి ఇక జ్యువెలరీ చూపిస్తారండి. ఇవి వచ్చేసి నేను ఇయర్ స్టడ్స్ అయితే తీసుకున్నాను. మనకి ఏంటంటే ఇవి మల్టీ కలర్ లో ఉంటాయి, దేని మీదకైనా కూడా ఫిట్ అవుతుంది. డ్రెస్, శారీ ఏదైనా కూడా ఇలా అయితే ఇచ్చారు. మనకి గ్రీన్, బ్లాక్, వైట్ ఈ విధంగా మనకి కలర్స్ అయితే ఇచ్చారు. కొంచెం బేబీ పింక్ లాగా కూడా ఇక్కడ కొద్దిగా మనకి స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదేంటంటే మనకి ఇయర్ అంతా కూడా కింద వరకు కూడా కవర్ అవుతుంది. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. ఒక జ్యువెలరీ చూద్దామంటే ఇది కూడా మనకి స్టడ్స్ టైపే వస్తుంది. వచ్చేసి మనకి బ్లాక్ కలర్, అలాగే పక్కన వచ్చేసి వైట్ కలర్, ఇలా 2 colours తో మనకి 2 steps టైప్ అయితే ఇచ్చారు. మనకి ఇది ఇయర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది. సో ఇది పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్ గా ఉందండి. మనకి 2 colours వచ్చాయి కదా, వైట్ అలాగే బ్లాక్ కూడా వచ్చాయి. చిన్న స్టోన్ వచ్చింది. అలాగే ఇక్కడ మల్టీ కలర్తో ఇచ్చిన ఈ స్టడ్ అయితే కిందకు వచ్చింది అనమాట. చెవు బ్యాక్ సైడ్ వచ్చింది. పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది, అలాగే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది.
సో ఇవేనంటే నేను తీసుకున్నవి ఈసారి బ్యూటీ అండ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. వీటి లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.